రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఏదో ఒక కేసు పెట్టాలి, ఆ కేసు పెట్టి తద్వారా ఒక శునకానందం పొందాలి అని ఆలోచన చేసి అక్రమ కేసులు పెడుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దేశంలోనేమో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కొట్టుకుంటాయి, తెలంగాణకు రాగానే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసుతో స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఈడీని పంపాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీని పంపాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని మసకబారుద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ కేసు తర్వాత కూడా అదే రుజువు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ద్వారా ఇవాళ ఈడీ ఎంటర్ అయినటువంటి సందర్భంలో విచారణ చేయాల్సింది ఏసీబీ ఈడీ అయితే దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే విచారణ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీద ఇలా దాడి చేయడం అంటే అసలు ఎవరు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సంవిధాన్ ర్యాలీలు తీస్తామని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఇలా రాజ్యాంగాన్ని పక్కకు పడేసి ఇలా ఈ దుర్మార్గమైనటువంటి దాడులకు దిగి ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల్ని నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి మీద మీరు వారు రుణమాఫీ గురించి కానీ ఇలా రైతు బంధు రైతు భరోసా విషయంలో ఇచ్చిన హామీలను మోసం చేసి రైతాంగాన్ని సంవత్సర కాలంగా ఎగ్గొట్టి ఇలా 12,000 మాత్రమే ఇస్తామని చెప్పి ఆ చర్చ రైతుల్లో ఆగ్రహం తెప్పిస్తూ ఉంటే దాన్ని మలిపేందుకు ఒక కొత్త కుట్రకోణంగా ఈ కేసులో రకరకాల మలుపులు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అటు ఒకవైపు ఇటు ఎటు తిప్పినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ కేసులో ₹1 అవినీతి జరగలేదనేటువంటి విషయం తేలిపోయినప్పటికి కూడా ఇలా రెండు పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రాజకీయపరమైనటువంటి దాడిని ఎన్నుకుంటా ఉన్నాయి. ఈ దాడిని డెఫినెట్గా మేము తిప్పి కొడతాం. అడ్డదారులలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రజలు మమ్మల్ని అసహించుకుంటారేమో కాబట్టి వీళ్ళపైన ఏదో ఒక రకమైనటువంటి కేసులు పెట్టాలి, అక్రమ కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, ఏదో ఒక రకంగా వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి కేసులు పెట్టాలి, అవినీతి ఆరోపణలు చేయాలనేటువంటి ఒక పద్ధతిలో చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ బదనాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు అనేది ఇవాళ మాకు కొత్తగా కాదు. ఆనాడు ఉద్యమ కాలంలో ఇట్లాంటి ఎన్నో చూసినాం. కానీ రేపు రాబో రోజులలో నువ్వు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ కూడా ఎదుర్కొంటాం. ప్రజలు కూడా రేపు రాబో రోజులలో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని, నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా గమనిస్తున్నారు. కాబట్టి నువ్వెన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా వీటిని ఛేదిస్తాం. రేపు ఒక బలమైనటువంటి ఒక ఉద్యమ పార్టీగా మేము ప్రజలకు పోతాం. నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా నీకు రేపు రాబో రోజులలో ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.